నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంచే మద్యం దుకాణాలు నడిచినాయి. ఇప్పుడు ఎవరు నడుపుతున్నారండి? మొత్తం ప్రైవేట్ వాళ్ళే. సమయం ఎంత అండి? ఏ సమయం అన్నా అమ్ముకోవచ్చు. ఏంటండి లాభం? ఏ లాభం లేదు. ఎవరికి లాభం అంటే ప్రైవేటుకి లాభం, ప్రైవేట్ వ్యక్తుల నుంచి మా పెద్ద మనుషులకు లాభం, లేదా ఎమ్మెల్యేలకు ఎంపీలకు లాభం. ప్రభుత్వానికి ఏ గుండు సున్నా. అదంతా కప్పిపుచ్చడానికి కొత్త తెర చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, మిథున్ రెడ్డి, పాప రెడ్డి గారు వాళ్ళందరూ అయిపోతున్నారు. వాళ్ళ లక్ష్యమే రెడ్డి గారు వాళ్ళకి కనపడుతుంది. ఇది బాగలేదండి. ఈ సభ్య సమాజంలో ఈ దుర్మార్గం అండి. అందరూ బాగుండాలండి. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకోవాలండి. రాష్ట్ర ప్రజలకు పట్టేడు అన్నం పెట్టాలని కోరుకోవాలండి. రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సహాయం చేయొచ్చో కోరుకోవాలండి. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకోవాలండి. సిగ్గుండాలి కదండి. నువ్వు హామీ ఇస్తే, నువ్వు మాట ఇస్తే, నీ మాటను నమ్మి నువ్వు వస్తే తన బిడ్డల మొత్తాన్ని చదివించుకోవాలనుకున్న తల్లి నీకు ఓటేసిందండి. ఆ తల్లి ఈరోజు అన్యాయం అయిపోయింది. నువ్వు మాటిస్తే నమ్మి ఓటేసిన రైతు ఈరోజు అన్యాయం అయిపోయాడండి. నువ్వు మాటిస్తే నమ్మి ఓటేసిన నిరుద్యోగి అన్యాయం అయిపోయాడు. ఉద్యోగస్తులు అన్యాయం. నువ్వు ఏ కాడికి కులాలు చీల్చేద్దాం, గొడవలు పెడదాం, ఈ కులం పోతే ఆ కులం వచ్చింది, ఆ కులం, ఇదే గొడవ. రాజకీయం అంటే కులమేనండి. మీకు దండం పెడతానయ్యా. కులం వద్దు. ప్రజలను పరిపాలించండి. మేము పరిపాలించాం, మీరు పరిపాలించండి. మేము బాగలేదనుకున్నారు ప్రజలు, మీరు వచ్చారు, మీరు బ్రహ్మాండంగా పరిపాలించండి. మీరు బ్రహ్మాండంగా పరిపాలిస్తే మళ్ళీ మీరే వస్తారు. మీరు ఏమాత్రం ఇదే విధంగా కొనసాగిస్తే ప్రజలు కరెక్ట్గా డిసైడ్ అయిపోయి ఏం చేయాలో దానికి రెడీగా ఉంటారని సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరు చేసిన అక్రమాలను, మీరు చేసిన ఆగడాలను కప్పిపుచ్చుకునే దానికి మీరు ఎన్ని తైతక్కలాడినా, ఎన్ని డ్రమ్ చిక్కులాడినా, ఎన్ని నాటకాలు ఆడినా ప్రజల యొక్క నిర్ణయం కన్ఫామ్ అయిపోయిందని, ప్రజలు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని, కానీ కడిగిన ఆణి ముత్యాల వలె మీరెన్ని తప్పుడు కేసులు బనాయించిన, మీరెన్ని ఏమండి పెద్దిరెడ్డి గారు మీరు అదిరిస్తే అదురుతాడా? మిథున్ రెడ్డి గారు మీరు బెదిరిస్తే బెదురుతారా? లేకపోతే మీరు కేసులు పెట్టేస్తే పారిపోతారా? ఇంకా రాటుగా వెళ్తారు కదండి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదండి. సోనియా గాంధీ సిబిఐ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లొంగ తీసుకోవాలని చూసింది. లొంగాడా? బై ఎలక్షన్ పెట్టి ఎంతో వాళ్ళ బాబాయిని పోటీలో పెట్టింది. లొంగాడా? సిబిఐ అరెస్టులు చేసి 16 నెలలు జైల్లో పెట్టింది. ఆగాడా? ఆగడు కదండి. ఆగే వ్యక్తి కాదు కదా. నువ్వు ఇప్పుడు ఎన్ని కేసులు పెడుతున్నావో అయ్యా మీరు రాసి పెట్టుకోండి. నేను ఉద్యోగస్తులకు నేను చెబుతున్నా, అయ్యా మీకు పిల్లలు ఉన్నారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఒక్కరోజుతో అయిపోదు ఉద్యోగం. మీరు ఈ ఒక్క రోజులో ఏదో ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మీరు ఆడింది ఆట, పాడిందే పాట అవ్వచ్చు, కానీ జాగ్రత్త అని చెప్పి అంటున్నాను. రాజ్యం మారుతుంటుంది. రాజ్యం అంటేనే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మీరు చేసే ప్రతి ఆగడాలను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఆయన బట్టలు తీసుకొని వ్యవసాయానికి పోతారని వారు చెప్పినట్టుగా నేను చూశాను. వారి పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. వారు ఏం చెప్పారంటే, నేను రాజకీయాలకు పనికిరాను, నా వయసు అయిపోయింది, రాజకీయాలు నేను చేయలేకపోతున్నాను, నేను ఇక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటాను, నాకు పలానా చోట పొలం ఉంది అని ట్రాక్టర్తో ఒక ఫోటో నేను చూశాను. మళ్ళీ వారు ఇలాంటి ట్వీట్లు పెట్టి ఇంకా 3 సంవత్సరాల పదవీ కాలం ఉన్నా కూడా అర్ధాంతరంగా రాజీనామా చేసి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు రాజీనామా ఎందుకు చేశారు? రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మేము చెప్పింది నిజమేగా. నువ్వు ఎవరితోనో కమిట్మెంట్ అయ్యి నీ రాజ్యసభ కాలాన్ని పూర్తిగా మీరు అనుభవించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉంటే, కార్యకర్తలు కష్టకాలంలో ఉంటే, నీ ఈ స్థాయికి కష్టం, నువ్వు ఈ స్థాయికి ఎదగటానికి సహాయపడిన పార్టీని, నాయకుడిని గంగలో వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మా బట్టలు తీసేది ఏముందండి? ఇంకోటి కూడా అన్నట్టుగా నేను చూశాను. సాక్షి నిర్మాణంలో నేనే పాత్రదారుని అన్నట్టుగా వారు అన్నట్టుగా నేను చూశాను. ఏమంటే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు సిమెంట్ మేస్త్రి వస్తాడు, అంటే బేల్దార్ మేస్త్రి వస్తాడు, ఐరన్ మేస్త్రి వస్తాడు, లేదా ఇంటీరియర్స్ చేసే ఎక్స్పర్ట్ వస్తారు, మంచి లైటింగ్ పెట్టే అతను
ఎలక్ట్రీషియన్ వస్తాడు, ప్లంబర్ వస్తాడు, నా ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుంటాను. తాపీపల్లి మేస్త్రి గారు వచ్చి ఇల్లు మొత్తం నేనే కట్టానంటే కుదిరిద్దా? సమంజసమేనా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణంలో సామాన్యమైన కార్యకర్త రక్తం ఉంది, కానీ ఏ యొక్క వ్యక్తులతో ఈ పార్టీ నిర్మాణం కాల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రక్తం ధారపోసే కార్యకర్తల యొక్క చెమటని రక్తపు బిందువుల ద్వారా ఈ పార్టీ నిర్మాణం జరిగింది. ఇది వ్యక్తుల ద్వారా ఏమీ కాదు, తొణకదు, బెదకదు అని చెప్పి చెబుతూ సెలవు